వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారని తెలుసు. అందుకే నేనైతే మాత్రం డే 8 అండ్ 80 అండ్ 81 ఎపిసోడ్స్ ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. ఇప్పుడైతే మాత్రం అసలు బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్స్ అయిన తర్వాత ఈసారి అయితే ఇప్పుడు లాస్ట్ మెగా చీఫ్ ఎవరు కంటెండర్గా అవుతారు అన్నప్పుడు మాత్రం నిజంగా ఫైనల్గా, ఎందుకంటే నిన్న 80 అయితే మాత్రం నిజంగా చాలా టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఎందుకంటే అంతకుముందు యాష్మి గురించి వీళ్ళు వచ్చేసి, ఎందుకంటే వైల్డ్ మన ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్స్ వచ్చేసి వీళ్ళ గురించి చెప్పడం, ఎక్కువ విన్ చేసింది మాత్రం యాష్మి గురించి మాత్రమే. దాంట్లో ఏది మన నిఖిల్ వాడుకున్నాడు అన్న కాన్సెప్ట్లో నిఖిల్ అయితే మాత్రం 80లో ఏం చెప్పాడు అంటే కనుక, నేనైతే అలా వాడుకొని గేమ్ ఆడేటట్లయితే కనుక నన్ను బయటికి పంపించేయండి, నేను వెళ్ళిపోతాను అని అన్నాడు. తర్వాత ఇంటి సభ్యులందరూ కూడా కూల్ చేసి, లేదులేండి మళ్ళీ నేను ఉంటాను, ఓటేయండి అన్నట్లు తను రిక్వెస్టింగ్ అయితే మేనర్లో వెళ్ళిపోయింది. దాని తర్వాత గేమ్ అయితే మాత్రం నిన్న అసలు ఒక టీ షర్ట్ గేమ్, ఎందుకంటే మెగా కంటెండర్లో అయితే కనుక వీళ్ళు ఎవరి గేమ్ వాళ్ళు, ఎందుకంటే ఒకరికొకరు చేసి నా టీ షర్ట్ నువ్వు నీయండి అన్నట్లు వీళ్ళు చేసినప్పుడు మెగా కంటెండర్గా ఫైనల్గా వచ్చేటప్పటికి రోహిణి అండ్ నిఖిల్కు మధ్యన బేరీ చేసినప్పుడు ఏంటంటే కనుక అందరూ, ఎందుకంటే నిఖిల్ ఆల్రెడీ నువ్వు చీఫ్గా చేసావు, మెగా కంటెండర్గా నేను చేయలేదని నిఖిల్ చెప్పుకోవడము అక్కర్లేదు, కానీ రోహిణికి ఆ ఛాన్స్ ఇవ్వాలి, తను అంతకుముందు సీజన్లో కూడా ఏ విధమైనది లేదు, ఇవి తొందరగా వెళ్ళిపోయింది, ఇప్పుడు తను మెగా చీఫ్గా చేస్తే ఉండాలని ఉంది. ఎందుకంటే లాస్ట్ ఎవరు చేసినా ఇప్పుడు మెగా చీఫ్గా ఇదే లాస్ట్ మెగా చీఫ్, తర్వాత మొత్తం గేమ్ అనేది వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే మాత్రం ఈ రోజు అయితే అసలు ఇదైన తర్వాత మన విశ్వక్సేన్ అయితే రావడము, ఎందుకంటే మెకానిక్ రాకి ప్రమోషన్లో భాగంగా వచ్చి కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే ఏ విధంగా ఇచ్చాడనేది చూద్దాము. అండ్ ఫస్ట్ అయితే మాత్రం ఇదంతా 81 ఎపిసోడ్లో దూకుడు సాంగ్తో ఒక మంచి హైప్ అయితే అయింది. దాని తర్వాత ఏంటంటే టీషర్ట్ దగ్గర మనకు రోహిణి అండ్ అవినాష్, అందులో అంతకుముందు జరిగిన దీంట్లో ఏంటంటే గొడవ అసలు మామూలుగా లేదు. ఒరే నువ్వెంత అన్న రేంజ్లో గౌతమ్ అయితే ఒకటి తీసుకొని ఇచ్చాడు. ఎందుకంటే గౌతమ్ది రాంగ్ పర్సెప్షనే అని, ఎందుకంటే వాళ్ళు అంతకుముందు ఉన్నప్పుడు ఓజీస్, ఎందుకంటే ఓజీ అండ్ రాయల్ క్లాన్ ఉన్నప్పుడు మాత్రం రాయల్లో ఏమవుతుందంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ను వాళ్ళు కట్టడి చేయాలి, లేదా వాళ్ళు ఒక గ్రూప్గా వీళ్ళు ఒక గ్రూప్గా, ఎందుకంటే ఇదంతా బిగ్ బాస్ స్ట్రాటజీలో పార్ట్ ఆఫ్. ఎవరు ఎలా కొట్టుకున్నా కానీ రాసిన విధానం ఏదైతే ఉందో నిజంగా వీళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళని కట్టడి చేయాలి అనే థాట్ అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళంతా ఒక గ్రూప్గా, కానీ అక్కడ కూడా ప్రేరణ అయితే మాత్రం మళ్ళీ సపరేట్గానే గేమ్ ఆడింది ఆ టైంలో. అలాంటి టైంలో వీళ్ళు వచ్చేసి, ఎందుకంటే మెగా అండ్ రాయల్ క్లాన్ ఉన్నప్పుడు మాత్రం అది కామన్గా జరిగేది. ఎందుకంటే ఈ సభ్యులందరూ వచ్చిన వాళ్ళను కట్టడి చేస్తే మనమే ఒక ట్రోఫీ తీసుకుందామని గట్టిగా అనుకున్నారు. కానీ ఇందులో బిగ్ బాస్ స్ట్రాటజీలో మాత్రం అది కుదరలేదు. ఎందుకంటే మళ్ళీ మొత్తం అందరినీ కలిపేసి ఇండివిజువల్ దాన్ని ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మన గౌతమ్ వచ్చేసి పిన్ చేయడం వల్ల అప్పుడు జరిగింది వేర్రా నాయన, మేము అనుకున్నది వేరు, మీరు తర్వాత వచ్చారు, మాకేదో మిమ్మల్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటానే ఏదో భూతంలా చూపించాడు బిగ్ బాస్. వచ్చిన తర్వాత కదా మీరు ఏ రేంజ్ మాకంటే ఎంత లోలో ఉన్నారో, కాబట్టి అంత అవసరం కలగలేదు అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు చెప్పుకుంటూ, పృథ్వీ అయితే కనుక రచ్చ, ఎందుకంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ కావాలనే రైజ్ చేయడము, ఎందుకంటే గౌతమ్ కూడా ఎక్కడ తగ్గలేదు. ఈ గొడవను అడ్వాంటేజ్గా తీసుకొని అవినాష్ అండ్ టీము వీళ్ళు గ్రూపు, ఎందుకంటే రోహిణి, అవినాష్, టేస్టీ తేజ, నిజంగా వీళ్ళు ఒక ముగ్గురు అందరినీ గ్రూప్ అంటున్నారు, కానీ వీళ్ళు గ్రూప్గా తయారైపోయి అందరినీ పిన్ చేయడం, వాడు ఓరే అనడము, ఎందుకు బిగ్ బాస్ ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు మంచిగా మాట, అంటే వీళ్ళు ఏదో పాజిటివ్గా ఉన్నట్లు, ఒక గ్రూప్గా ఆడనట్లు, ఎందుకంటే అక్కడ పవర్ఫుల్, ఎందుకంటే గేమర్స్ ఉన్నారు, వీళ్ళంతా ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో మాత్రమే ఎంటర్టైన్ ఇచ్చే బ్యాచ్, కాబట్టి ఎట్లయినా ఆ డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఇక్కడ వాయిస్ వీళ్ళు ఎంతసేపు ఎంటర్టైనింగ్ యాంగిల్లో జనాలను మంచి చేసుకుంటారు, కానీ వాళ్ళు గేమ్తో పాటు ఎన్నో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే లవ్ ఎపిసోడ్స్ ఇలాంటివన్నీ, డ్యాన్సులు ఇవన్నీ చేస్తూ ఒక ఇంతవరకు తీసుకొని ఇచ్చారు, కాబట్టి అందులో తప్పు లేదు. ఎందుకంటే గౌతము వాళ్ళిద్దరి మధ్యన రప్చర్ మాత్రం మామూలుగా లేదు, ఇద్దరి గొడవ ఫైనల్గా ఇది జరిగింది అని. తర్వాత నైట్ టైం అయితే మాత్రం ఆ టీ షర్టుకు బొక్క ఉంది, ఎందుకంటే బొక్క అంటే అది బొక్క ముందు పెట్టారా వీళ్ళు బొక్క పెడితే అంటే నబీల్ని ఇరికించడానికి ట్రై చేశారు. నబీల్ని పిలిచి నువ్వైతే సంచాలకుగా అయితే ఏం చేసుకుంటావు అంటే, ఆ చిన్న బొక్క కదా అంటే నీది ఉన్నప్పుడైతే అప్పుడు నేను స్ట్రాటజీ అని ఇరికేయడానికి ట్రై చేశారు. నబీల్ కూడా మిగతా వాళ్ళతో అదే డిస్కషన్, వీళ్ళేంటి నన్ను అడుగుతారు, దీన్ని పాయింట్గా తీసుకొని నన్ను ఏమైనా నామినేట్ చేయడానికి, బయటికి పంపించడానికి, బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడని తను కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అది చేశాడు. తర్వాత పట్టు అనే పానీ ఇది మహా ఇది ఒక గేమ్ అయితే ఆడారు, రోపు మీద ఉండి
ఆ గేమ్‌లో మాత్రం గేమ్ అయితే ఆడారు. ఆ గేమ్ ఏందంటే యాష్మి అండ్ పృథ్వీ ఒక చోటికెళ్ళడం. ఎందుకంటే ఆ డైస్ వేసినప్పుడు రెడ్ అండ్ బ్లూ వచ్చినప్పుడు రెడ్ వచ్చినప్పుడు ఆ డైస్‌లో ఉన్నవాడు ఆ డైస్ తీసేస్తే పైన రోప్ పట్టుకొని హ్యాంగింగ్ అయ్యి ఉండాలి. ఎందుకంటే పట్టువదలని విక్రమార్కులు అన్నట్టు అది పెట్టారు. దాన్ని పెట్టినప్పుడు యాష్మి అండ్ వీళ్ళు ఫస్ట్ యాష్మి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళా విష్ణుప్రియ తర్వాత మన పృథ్వీ వెళ్ళాడు. ఫైనల్‌గా డైస్ లేట్‌గా పడడం వల్ల మళ్ళీ ఇక్కడ రోహిణి అండ్ టేస్టీ తేజ వాళ్ళు ఏలబడి ఆ కామెడీ మాత్రం దేవుడా నాకొక మంచి అవకాశం ఇచ్చావు. రోహిణి ఇద్దరు హగ్ చేసుకొని అలా ఒక డైస్ మీద పట్టుకోవడం వల్ల అదొక కామెడీ ఎపిసోడ్ అయితే రన్ అయింది. ఎందుకంటే చాలా వరకు పర్సంటేజ్ అయితే మాత్రం ఆ గొడవ గురించే ఇష్యూస్ ఒకరికొకరు ఎక్కడికెక్కడ బ్యాక్ స్టాపింగ్ చేసుకోవడం, వాడు తప్పు చేశాడు, వీడు తప్పు చేశాడు అని అనుకోవడమే ఎక్కువ పర్సంటేజ్ జరిగింది. దాని తర్వాత విశ్వక్సేన్ మెకానిక్ రాకీగా ఎంటర్ అయ్యాడు ఆటో వేసుకొని. ఎంటర్ అయినప్పుడు వాళ్ళతో ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఇంట్లో నుంచి వాళ్ళ మదర్ ఫుడ్ తీసుకొని వచ్చి ఇంటి సభ్యులకు ఇవ్వడము, తర్వాత దాని సినిమా గురించి ప్రమోషన్లో భాగంగా ఒక కామిక్ సెటైర్ వేయడము, దాని తర్వాత నువ్వు ఇప్పుడు 2 అవర్స్ ఫుడ్ టాస్క్లో మీకు పెరగాలంటే ఇంకా నన్ను ఎంటర్టైన్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఒక గేమ్ ఆడి తర్వాత 2 టైప్ ఆఫ్ టాస్కులు, ఎందుకంటే మెకానిక్గా వచ్చి గేమ్ లవర్స్గా రోహిణి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మంచి రొమాన్స్ అయితే పులిహోర కలపడము, తర్వాత అవినాష్ కూడా అవినాష్ విశ్వక్సేన్ టీ షర్ట్ దుబ్బేసి ఆయన టీ షర్ట్ ఇచ్చేసి బయటికి పంపించేసాడు. అలా ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అయింది. అండ్ తర్వాత ఇప్పుడు మెగా చీఫ్ కంటెండర్గా రోహిణి, దాని తర్వాత ఎవరు మెగా చీఫ్ అవుతారు అనేది ఈ 5 మెంబర్స్లో తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దిస్ ఈజ్ కృష్ణ తేజ. థ్యాంక్ యూ.